డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు విస్తృత స్థాయిలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటర్ జాబితా పారదర్శకత కీలకమని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 2026 ఎన్నికల నేపథ్యంలో జాబితాలో ఒక్క అక్రమ ఓటు కూడా ఉండకుండా చూడాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు. అర్హులైన ఒక్క ఓటర్ను కూడా జాబితా నుండి తొలగించకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి, వైసీపీ టాస్క్ ఫోర్స్ సభ్యులు ఉమ్మి రఘురాం, తోరం గౌతమ్, గొల్లపల్లి డేవిడ్, చీకట్ల కిషోర్, మార్గాని గంగాధరం తదితరులు పాల్గొన్నారు. అంటే పార్టీ పట్ల ఎంత అభిమానంతో ఉన్నారో మీరు అనేటువంటిది గమనంలో తీసుకుని మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది. దయచేసి ఈ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందనేటువంటి మాత్రం మరొకసారి మీ అందరికీ మనం చూస్తూ, దయచేసి నియోజకవర్గంలో ఉన్న నాయకులు మాకు పిలుపు అందలేదు, మమ్మల్ని పిలవలేదు అనేటువంటిది మాత్రం ఎవరు అన్నిదా భావించొద్దు. పార్టీ పట్ల పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో అందరూ కంటే బాధ్యత గల వ్యక్తులుగా మిమ్మల్ని మాత్రమే దీనికి తీసుకురావడం జరిగింది అనేటువంటిది మరొకసారి మనం చేసుకుంటూ, భయంకరమైనటువంటి ఆలోచనతోటి పనిచేస్తారు. అధికారులు ఏ విధంగా ఉపయోగించాలో ఏంటి అనేటువంటిది అతనికి తెలిసినట్టు ఇంకెవరికీ తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి అనేటువంటిది ప్రజలకు ఆయన ఏం వాగ్దానాలు ఇచ్చాడు, ఎన్నికలు అయిన తర్వాత ఏం మాట్లాడతాడు అనేటువంటిది అతని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. కానీ అతని మాటలో మాయ మాటలతోటి, గ్యారంటీతోటి అధికారంలో వచ్చినటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి తప్పుతో అనేటువంటిది ఇప్పుడు ఇందాక జగిరెడ్డి గారు మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ ఎలా అధికారం లేదు కాబట్టి, ఆటలతో ఉన్నారు కాబట్టి విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసి మన ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చి అధికారంలో వచ్చారు. మనం ఏంటంటే పార్టీ అనుకున్నా, పార్టీ కాకపోయినా ప్రతి వాళ్ళకి కూడా, పేదవాడు అనుకున్నవాడు అందరికీ కూడా ఈ ప్రభుత్వం నుంచి పనిచేసాం, మనకు ఓటేసిన వాళ్ళకే కాదు, మనకు ఓటైన వాళ్ళు కూడా పనిచేసాం కదా అనేటువంటి, మనం ఫుల్గా అధికారంలో ఉన్నాం అనేటువంటి ఉద్దేశంలో నమ్మకంతో మనం అశ్రద్ధగా ఉన్నాం. పనిచేసాం కానీ కసిగా పనిచేయలేదని చెప్పారు చూడు, అది 100% వాస్తవం. ఈవేళ కసిగా పనిచేయకపోవడం వల్ల వచ్చినటువంటి నష్టం ఏంటనేటువంటి మీరు చూస్తున్నారు. ఆ రోజు మీకు ఉండేటువంటి గౌరవానికి, ఈ రోజు మీకు ఉండేటువంటి గౌరవానికి ఏంటనేటువంటిది మీరే గమనించండి ఒకసారి. గ్రామాల్లో మీరెళ్తే అధికారులు ఏ విధంగా సమాధానం చెప్పేవారు, ఏ విధంగా మిమ్మల్ని అందరూ గౌరవించేవారు, ఈవేళ అధికారులు లేకపోయిన తర్వాత ఏ విధంగా ఉందనేటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతుంది. వేళ చెప్పిన దానికి చేసేదానికి సంబంధం లేదు. నీకు 15 అని చెప్పేసి ఆడవాళ్ళు మోసం చేశారు. చదువుకునేటువంటి విద్యార్థులకి 3000 రూపాయలు నీకు నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి ఆడ మోసం చేశారు. 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళని 50 సంవత్సరాలకే మీకు పెన్షన్ ఇస్తా అని చెప్పేసి ఎస్సీలు, బీసీలు మోసం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి విద్యార్థులు మోసం చేశారు. మరి 1500 నీకు 15 మీకు 15 అని చెప్పేసి 18 సంవత్సరాల నుంచి 45-50 సంవత్సరాల వాళ్ళందరికీ నెలకు 1500 ఇస్తారని మోసం చేశారు. రైతులు మోసం చేశారు. రైతులకి ఏ విధంగా ఇన్సూరెన్స్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు కట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇప్పించేటువంటి ఏర్పాటు చేశారు. రూపాయి భారం లేకుండా రైతులకి. ఈవేళ ఇన్సూరెన్స్ కట్టినటువంటి వాళ్ళకి మాత్రమే డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి, నష్టపరిహారం. ఒకటి కాదు, ఒక డిపార్ట్మెంట్ కాదు, అందరినీ మోసం చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు ఏదైనా ఉందంటే, ఏదైతే అమరావతిని దోసుకు తినేటువంటి పని మీద ఉన్నారు చెప్తే ఇంక ప్రజల కోసం పట్టుకునే పరిస్థితే లేదు. లక్షల కోట్ల రూపాయలు అమరావతి పేరుతోటి అదొక పబ్లిసిటీ చేసి దానికి పెద్ద పూచిక చూపించి ప్రపంచంలో ఏదో జరిగిపోతుంది అనేటువంటి చెప్పి అమరావతి మీద దోచుకునేటువంటి పని మీద ఉన్నారు. అమరావతి
మరి పోలవరం, ఈవేళ ఇద్దరు స్నేహితులు అయిపోవచ్చు, కానీ ఆయా ఇదే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు ఏటీఎం కార్డు కింద వాడుతున్నావు నువ్వు అమరావతిని, పోలవరం అని చెప్పినటువంటి విషయాలు ఒకసారి ప్రజల చెవుల్లో తిరిగిలాడుతున్నాయి ఇప్పటికీ. దయచేసి ఇవన్నీ గమనంలో తీసుకుని మీరు ఏ విధంగా మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు ఈవేళ 2,40,000 2,50,000 ఓట్లు మన నియోజకవర్గంలో ఉంటే ఇంతమంది భవిష్యత్తు 223 మంది మీద మీ మీద ఉన్నది ఈ భవిష్యత్తు అంతా. మీకు అర్థమవుతుందా? ఇంత గురుతరమైనటువంటి బాధ్యత మీకు అప్పచెప్పారు. దీన్ని సక్రమంగా నిర్వహించి జగన్ గారు చెప్తున్నారు, పార్టీ కార్యకర్తల విషయంలో కొంత నిర్లిప్తత జరిగింది, అధికారంలో ఉండటం వల్ల, ప్రభుత్వం పనులు ఒత్తిడిగా ఉండటం వల్ల కొంత మిమ్మల్ని అందరినీ చూసుకోవాలనేటువంటి విధంగా చూసుకోకపోలేదని చెప్పేసి ఆయన మాటల్లో విన్నారు మీరందరూ. భవిష్యత్తులో ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి రికార్డు అంతా కూడా, మీరు ఇచ్చినటువంటి మీ పేర్లు అవన్నీ కూడా రికార్డ్ అయి ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మేము కూడా ఎవరు ఏ విధంగా పనిచేశారనేటువంటిది పార్టీ అధ్యక్షుడికి కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వ అధికారంలో వస్తే ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడటమే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీ యొక్క అవసరాలను, మీ యొక్క సమస్యని న్యాయమైనటువంటిదైతే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం చేయించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు గమనంలో తీసుకోవాలనేటువంటిది మీకు మనం చేస్తూ